24 గంటల రైతు హామీల సాధన దీక్ష కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లే అవసరం లేదని, సీఎం మన దేశం రైతులను ఆదుకుంటే చాలని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ 20% ఇచ్చి 80% పంగనామాలు పెట్టారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి జోక్గా మార్చేశారన్నారు. రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పగనామం పెట్టిండు. బోనస్ ముచ్చటలేదు. ఇవాళ అతి వర్షాలకు గాని, ప్రకృతి వైపరీత్యాలకు గాని నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్.